ఆ అడవిలోని సెలయేరు పక్కన ఉన్న చెట్టు మీద దయ, మైత్రి అనే పేరుగల తండ్రి కూతుర్ల పిచ్చుకలు ఉండేటివి. బాధతో తమ ముందున్న పళ్ళు తినకుండా అలా మౌనంగా ఇద్దరు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఆ తండ్రి కూతుర్ల పిచ్చుకల దగ్గరికి కాకమ్మ తన కూతురు మైనాని తీసుకుని వస్తుంది. పళ్ళు తినకుండా బాధపడుతూ మౌనంగా ఏడుస్తున్న తండ్రి కూతుర్ల పిచ్చుకలను చూస్తుంది కాకమ్మ. మీరు కూడా ఏంటండి, మైత్రి అంటే చిన్నపిల్ల, అన్నీ తెలిసి కూడా మీరు ఇలా బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదు. మైత్రికి మీరే ధైర్యం చెప్పాలి. చెప్పాలని అనుకుంటున్నానండి, కాని దిగులుగా ఉంటున్న తనని చూడగాని నాకు బాధ కలుగుతుంది. మైనా, మైత్రిని అలా సరదాగా తీసుకెళ్ళమ్మా. మైనా మైత్రి దగ్గరికి వస్తుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా అక్కడి నుంచి ఎగిరిపోయి మరొక చెట్టు మీద వాలుతారు. దయా పిచ్చుక, కాకమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అటుగా 2 ఆడచిలుకలు వెళ్తూ దయా పిచ్చుక కాకమ్మలను చూస్తారు. చూడవే, మొగుడు చచ్చిన కాకమ్మ, పెళ్ళం చచ్చిన దయా పిచ్చుక ఇద్దరూ ఏకాంతంగా పిల్లలను బయటకు పంపించి మాట్లాడుకుంటున్నారు. ఉప్పు కారం తింటున్న వాళ్ళు ఆ మాత్రం ఏకాంతం లేకపోతే ఎలా చెప్పు? అయినా ఈ మాత్రం మాట్లాడుకోవడం గుడిసెలోకి వెళ్లి కూడా మాట్లాడుకోవచ్చు. ఆ మాటలు విన్న దయా పిచ్చుక కోపంగా ఎగిరి ఆ చిలుకల దగ్గరికి వస్తుంటే, ఆగండి, నోరుంది కదా అని ఎంత వస్తే అంత అంటారా? మిమ్మల్ని అంటూ వెంబడిస్తూ ఉంటాడు దయా పిచ్చుక. చెట్టు మీద మౌనంగా ఉంటుంది కాకమ్మ. మరొక చెట్టు మీదున్న మైనా కాకి, మైత్రి పిచ్చుక ఇద్దరు చిలుకలు మాట్లాడుకున్న మాటలు విన్నారు. దయా పిచ్చుక కోపంగా వెంబడించడం చూశారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయమే తమ పెద్దవాళ్లతో మాట్లాడాలని అనుకుని అక్కడి నుంచి ఎగురుతూ ఆడచిలుకలను వెంబడిస్తున్న దయాపిచ్చుక దగ్గరికి వస్తారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కాకమ్మ దగ్గరికి వస్తారు. కాకమ్మ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. మీరెందుకండి ఏడుస్తారు? లోకం తీరే అంత. మైత్రి పిచ్చుక, మైనా కాకి ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తమ పెద్దవాళ్లకు చెప్తాయి. పిల్లల మనసును, సంతోషాన్ని అర్థం చేసుకున్న దయాపిచ్చుక, కాకమ్మ ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఒక రోజున వాళ్లు దేవతగా పూజించే అడవి అనే ఒక పెద్ద చెట్టు దగ్గర దండలు మార్చుకుంటారు. ఒక గుబురు చెట్టుపైన పెద్దగా అందమైన గుడిసె కట్టుకుంటారు. నలుగురు కలిసి ఆ గుడిసెలో సంతోషంగా ఉంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఎలా వచ్చిందో తెలియదు కాని ఒక క్రూరమైన గద్ద ఆ గుడిసె దగ్గరికి వచ్చింది. మైనా పిచ్చుకని తన కాళ్లతో పట్టుకుని తీసుకెళ్తూ ఉండగా కాకమ్మ అప్పుడు ఆ క్రూరమైన గ్రద్దకు ఎదురుపడుతుంది. ఆ గ్రద్ద కాళ్ల నడుమ చిక్కుకొని బాధపడుతున్న మైత్రి పిచ్చుకుని చూసింది. చూడు గద్దబావా, నీకు దండం పెడతాను, మైత్రి పిచ్చుకుని మాత్రం వదిలిపెట్టు. కావాలంటే నువ్వు తినడానికి, నీ ఆకలి తీర్చడానికి నా కూతురు మైనాని నేనే తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. అందుకు క్రూరమైన గద్ద ఒప్పుకుంటుంది. ఆలస్యం చేయకుండా తన కూతురు మైనాని పట్టుకుని బాధగా ముద్దు పెట్టి తీసుకెళ్లి చెట్టు మీదున్న గ్రద్దకు అప్పగించి ఆ గ్రద్ద దగ్గర చిక్కుకున్న మైత్రి పిచ్చుకుని తీసుకుని ఇంటికి వస్తుంది. అది చూసిన కాకమ్మ సవతి తల్లి ప్రేమకు మైత్రి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుని కాళ్లు మొక్కుతుంది.